ఒక ఇండియన్గా చూస్తేనే ఆ ఫీల్ మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఈ సినిమాలో ఇస్లామిక్ని చూపించారు. భయ్యా తప్పుగా అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఇస్లామిక్ని మీరు అనుకుంటున్న ఇస్లామిక్ కాదు, ఇది ఎవడో గొట్టంగాడు వాడి స్వార్థం కోసం చేసిన ఒక రాజకీయం సినిమాలో ఉంది. ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క పాయింట్ వేరే అంటే వేరే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఎంత ఏం లేదు బ్రో, కావాలని మూవీ గురించి ఫేక్ రాజకీయం లేదు, బొంగు లేదు. ఈ సినిమాలో చాలా నీట్గా చూపించారు. రజాకార్ అనే మూవీ చాలా హైలైట్ మూవీ. ఒక చరిత్రను చూపించిండు. కొంతమంది తాతలు ముత్తాతలు చూడాల్సిన సినిమా అంటారు వేస్ట్ నా కొడుకులు, కానీ తాతలు ముత్తాతలు కాదు, అసలు నీ చరిత్ర నీకే తెలియదు. ఆ సినిమాలో అంత క్లారిటీగా చూపించి ఇది వాస్తవం. కొంతమంది బ్యాట్ చేయడానికి చూసారు బాలు బ్రో. సినిమా అయితే ఇప్పుడు ఏం చెప్పాడు కదన్న, చాలా మంది బ్యాట్ చేస్తున్నారు అని. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే కన్న తల్లి పాలు తాగి ఆ రొమ్ము మీద గుద్దే జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే అక్కడెక్కడి నుంచో వస్తాడు, ఏది బతకాలనో చావాలని దేనికైనా మన ఈ గడ్డ మీదకి వచ్చి ఈ గాలి పీల్చి ఈ తిండి జై పాకిస్తాన్ అంటాడు. నువ్వు ముస్లిం అవ్వచ్చు, ఏముంది, ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడంలో తప్పేముంది. నువ్వు ముస్లిం కాదు అని చెప్పొద్దు అని ఎవరు అనట్లేదు కదా, హిందూ అని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. సో ఈ సినిమాలో చూపించిన విధానం ఇది. సో దయచేసి ఎవరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు. ఎందుకంటే భయ్యా మేము ప్రతి ఒక్కడు పిలిచే గాలి ఒకటే, తినే తిండి ఒకటే, మనం మాట్లాడే భాష వేరే ఉండొచ్చు, కానీ నువ్వు వేసుకునే బట్ట నా రక్తం నీ రక్తం అందరిది ఒకటే. నిన్నైనా అమ్మాయి కనాలి, నన్నైనా అమ్మాయి కనాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మతాలు మనం సృష్టించుకున్నవి మన కోసం, అంతేగాని ఎవరో కుల పెద్దలు మత పెద్దలు వాళ్ళు చెప్పే మాటలు విని గొడవలు ఇవన్నీ ఏమొద్దు. అందరం హాయిగా భారతీయుల్లోకే బతుకుదాం. జై హింద్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై ఇండియా, ఐ లవ్ యూ మై ఇండియా. మనం పుట్టిన గడ్డ, మనం పుట్టిన జన్మ. ఎందుకంటే ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇప్పుడున్న జనరేషన్లో అందరం బాయిగా ఉన్నాం. ఒక్క కాలంకి చూస్తే రజాం కాలం సినిమా అంటే అప్పట్లో మన రజాం కాలం మనం పుట్టలేమో, మా తాతల కాలం నుంచి అప్పటిది. కాకపోతే ఏంటంటే రజాకాల సినిమా అంటే నిజంగా చెప్తున్నా, అప్పట్లో సినిమా ఇప్పుడు తీసిరంటే నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అప్పుడున్న ముస్లిమ్స్ వాళ్ళు బయటికి నుంచి వచ్చి రెచ్చగొట్టడంలో మన హిందూ సంప్రదాయంకి మొత్తం గొడవలు పెట్టిరు. అంటే ఇప్పుడున్న ఈ ముస్లిమ్స్ మన తెలంగాణ ఆంధ్ర కానీ అట్లా లేరు, కలిసి ఉన్నారు మంచిగా. ఎవరో బయటికి నుంచి వచ్చి మన హిందూకి ముస్లింకి గొడవ పెట్టినట్టు చేసిరు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మన హిందూ సంప్రదాయం ప్రకారం చూస్తే హిందూ ముస్లిం బాయి లేకున్నారు. ఇంకోటి ముందుగా డైరెక్టర్గా హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా చిన్నపిల్లలకు చూపించాలి, స్కూల్ చిల్డ్రన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చూపించాలి. ఒక సాలేరు మ్యూజియం కానీ, మన ఒక చార్మినార్ కానీ, ఒక పురాణాపూల్ బ్రిడ్జి కానీ, ఒక అసెంబ్లీ కానీ అప్పట్లో ఎలా ఉండనో అవన్నీ చూపించి నిజాం కాలం ఎలా ఉన్నాయో అన్నీ చేసి కూడా మన దేశంలో ఉండి మన తెలంగాణలో ఆంధ్రాలో ఎలా మనం బతికినాము, మన హైదరాబాద్ అంటే ఎలా పేరు వచ్చింది, అప్పటి నిజాం కాలం నుంచి మన హైదరాబాద్ ఎలా వచ్చింది, ఎట్టా కష్టపడితే వచ్చింది అన్నట్టు మనకు ఒక సినిమా ఇది ఒక ప్లస్ పాయింట్ ఇది. ఎందుకంటే ఈ సినిమా తీసినందుకు నిజంగా చెప్తున్నా చాలా ధన్యవాదాలు చెప్పాలి డైరెక్టర్ గారికి. ఈ సినిమా మాత్రం చాలా పిల్లలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరూ చూపించండి సినిమా. నిజంగా చెప్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సినిమా చూసినందుకు. జై బోలో భారత్ మాతాకి జై. రజాకార్ సినిమా చూశాను భయ్య, చాలా బాగా నచ్చింది. యాటా సత్యనారాయణ డైరెక్షన్ అసలు నిజంగా ఆయన మామూలు డైరెక్టర్ కాదు. దీంట్లో అతని ఎంట్రీ సర్దార్ పటేల్ గారు నిజంగా సూపర్. హీఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ప్రతి సీను చాలా బాగుంటుంది. మధ్యలో వచ్చేసి మనకు రాజిరెడ్డి వాళ్ళ బ్రదర్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఏది పాలకుర్తిలో ఇంద్రజా మేడం ఎంట్రీ, చాకలాయలమ్మ క్యారెక్టర్. అక్కడ ఒక వరి కుప్పల గురించి ఒక ఫైటింగ్ జరుగుతుంటుంది, అక్కడ చాలా బాగుండే సీను. అండ్ ఆ తర్వాత అనసూయ మేడము ఏది బతుకమ్మ ఆడే దగ్గర. ఆ తర్వాత బాబీ సింహ ఒక సాంగ్ పడతాడు భయ్య, ఏది వాళ్ళందరినీ ఒక కుప్పలుగా శవాలు ఉంటాయి, ఆ శవాల దగ్గర ఒక సాంగ్ పడతాడు బాబీ సింహ. సూపర్, అది ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు ఆ సీన్కి. అండ్ ఫైనల్గా కూడా ఒక సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇస్తుంది, మనకు తెలంగాణ హైదరాబాద్కి ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ట్యాంకర్లతో ఇస్తుంది, చాలా పెద్ద సైన్యంతో. సూపర్ భయ్య, అసలు అది మామూలుగా ఉండదు.
ఓవరాల్గా సినిమాకి మీరనే కాదు, తెలంగాణ హైదరాబాద్ అనే కాదు, ఎవరైనా చూడవచ్చు ఈ సినిమా. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది మతాలకు అతీతంగా తీయబడిన సినిమా, చాలా బాగున్నది, ఎవరైనా చూడవచ్చు, మస్తున్న సినిమా. ఇంద్రజ మేడం చాకలి ఎల్లమ్మ క్యారెక్టర్ కదా, అండ్ అనసూయ మేడం బతుకమ్మ అక్కడ న్యూడ్గా బతుకమ్మ ఆడే సీను అక్కడ ఎంట్రీ అవుతుంది, అక్కడ ఎగ్జిట్ అవుతుంది. మంచిగా ఉన్నది సినిమా. హైదరాబాద్ అంటే మన తెలంగాణలో ఎలా దురాఘాతాలు జరిగినాయి, రజాకార్ల మూమెంట్లో తెలంగాణ ప్రజలు ఎట్లా బాధపడ్డిళ్ళు, దానికి సంబంధించిన సినిమా. మీరు మాత్రం ఇది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు భయ్య. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక తెలంగాణ మూమెంట్ ఆ టైంలో ఎట్లా ఉందో ఆ దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. మీరు కావాలంటే సినిమా థియేటర్లో కెమెరాలు పెట్టండి ఒక్కొక్క ప్రేక్షకుని దగ్గర. ఇట్స్ ఎవ్రీ ఎమోషనల్. నచ్చిన డైలాగ్ అంటే బీప్ ఉన్నాయి. లీడర్ అంటే ప్రజల్ని పీడించేవాడు కాదు, ముందుండి నడిపించేటోడే దొర. అదేది రాజిరెడ్డి వాళ్ళ ఫాదరు, అది పాలకుర్తిలో ఉంటుంది, ఫైట్ మామూలుగా లేదు. అంటే అఫ్ కోర్స్ ఇక అది తెలిసిందే, లంజా అంటావారా లంజా ఉడక, అదో డైలాగ్ మంచిగా ఉన్నాయి. బాగున్నది భయ్య సినిమా. ఓవరాల్గా రేటింగు సినిమాకి 5/5. మ్యూజిక్ సూపర్. బీమ్స్ బలగం తర్వాత ఇది ఒక ఆయనకు మైల్ స్టోన్ అనుకోవచ్చు, చెప్పుకోదగ్గ సినిమా. ప్రతి క్యారెక్టర్ మాత్రం హైలైట్ భయ్య. అండ్ వన్ మోర్ థింగ్, వన్స్ అగైన్ సర్దార్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడే రజాకార్ సినిమా వచ్చిన, ఆ రజాకార్ టైంలో నేను ఎందుకు లేనరా, నా ప్రాణం పోయిన ఒక 10 మంది నరికితే నీ అమ్మ అంటే ఆ ఉడుకు రక్తం అన్న కత్తి బట్టి ఆ తుపాకీతో కొడితే నీ అమ్మ. ఎందుకంటే రజా అసలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ వచ్చి బతారు. హైదరాబాద్ గురించి చరిత్ర తెలుసా మీకు? హైదరాబాద్ అప్పట్లో ఏం జరిగిందో తెలుసా? ఎవ్వరికి తెలియదు. హైదరాబాద్లో ఎంత దాడులు జరిగినాయి, హైదరాబాద్లో ఎంత నష్టం జరిగింది, హైదరాబాద్లో ఎంత మంది చనిపోయారు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఆ ప్రజలు ఎంతమంది చిన్న పిల్లలు సహా పెద్దలు అందరినీ రజాకార్ నా కొడుకులు చంపేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ సూపర్ సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో అందరికి చెప్తున్నా, ఇది వీడియో అందరికి వెళ్ళాలా, హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఎందుకు లేదు, విగ్రహం ఎందుకు లేదు? పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిళ్ళు, కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎందుకు లేదు? ఇలా హైదరాబాద్ ఉందంటే కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. అతని విగ్రహం పెట్టి అలా పక్కా గవర్నమెంట్కి దండం పెట్టి మొక్కుతున్నా, నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కావాలి. ఎందుకంటే ఐరన్ మారని వట్టిగా చెప్పారన్నా, ఎందుకంటే కష్టపడ్డాడు. హైదరాబాద్ ఉండి 2 రోజులు చేంజ్ చేసి పడేసిండు. ఆ రజాకార్ కొడుకులను నేను చంపేసి మన హైదరాబాద్ని మనకు తెచ్చుకోడు. ఎంతమంది చనిపోయినా, ఒక్కోరు కాదు, 2 కాదు, 1000 మంది చనిపోయింది. 1000 మంది రక్తము మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 2 రోజులు చేంజ్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటే కోరుతున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో మన హైదరాబాద్ లో ఉండాలా. ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఆయన ఎంత చేసినట్టే ఈ సినిమాలో నాకు నిజాతిగా అసలే ప్రొడ్యూసర్ హ్యాట్సాప్ సార్. ఈ ఐడియా ఎట్లా వచ్చిందో కానీ తెలియదు, కానీ మీరు ఆస్తులు అమ్ముకున్నారు అమ్మలేదు కానీ విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ అప్పట్లో జరిగింది నాకు కళ్ళకు కట్టినట్టు చూపించిన నాకు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. కానీ ముద్దులు కిస్సులు సినిమాకి వెళ్తారు అందరూ, యూత్ అందరు వెళ్తారు. ఇలాంటి సినిమా చూడండి, మన హైదరాబాద్ సినిమా చూడండి, కళ్ళ నీళ్ళు మాత్రం తప్పు. అండ్ అనసూయ బతుకమ్మ సాంగ్ అంటే ఒకసారి చెప్పింది అన్న, బరిబాద్ బతుకమ్మ సాంగ్ రా, బతుకమ్మ పండుగ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బతుకమ్మ సాంగ్ ఆడితే ఆ రజాకార్ కొడుకులు బట్టలు ఇప్పేసి మరి ఆ అరాచకాన్ని చూడడం అసలు కన్నడ చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆ బతుకమ్మ సాంగ్కి అంత చరిత్ర ఉంది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ గారు లంజా అంటారు, లంజోడికి అంటారు, అది కథ. అప్పుడు నాకు వచ్చింది నా కోపము, అసలు నేను అప్పుడు ఎందుకు లేని నరికిపడాడు అప్పుడు అలా అనిపించింది. ఎందుకంటే అసలు ఇంద్రజ గారు అసలు చాలా సినిమా విషయం, దీంట్లో మాత్రం ఇట్లా చంపేస్తుంది అన్న. అసలు ఆ పోటు మాత్రం హైలైట్. ఇది మాత్రం ఆడవాళ్ళందరికీ చెప్తానమ్మా, మీరు చాలా సినిమా బస్సు అయితే ఫ్రీ ఉంది, థియేటర్ ఎక్కడ 100 రూపాయలు 200 టికెట్ ఉంటుంది. టికెట్కి వెళ్ళి సినిమా చూడండి అమ్మా. ఎందుకంటే ఎవరైనా గొడవ పడితే మాకెందుకంటే పక్క వెళ్ళిపోతారు. కానీ అప్పుడు అలా అనుకోలే అమ్మా, అందరు కలిసికట్టి మన దేశాన్ని కాపాడారు, హైదరాబాద్ని కాపాడారు. మీరు చిన్న గొడవ అయితే అబ్బో మాకెందుకు, మా గొడవ కాదని అమ్మలు అనుకుంటారు. అమ్మలందరూ చూడాలి సినిమా. జై రజాకార్, జై వందే మాత్రం.